కేఎస్ఐ పాస్ వాళ్ళు తీసుకుంటే మాకు అవసరాలు దొరుకుతున్నాయి. రెవెన్యూ స్కూల్ ఉన్న దానికి 20 ఎకరాలు కావాలి, ల్యాండ్ దొరుకుతున్నాయి. నవోదయ స్కూల్ వచ్చింది సెంటర్కి, దానికి ల్యాండ్ దొరుకుతలేదు. పాలిటెక్నిక్ వచ్చింది, ల్యాండ్ దొరుకుతలేదు. ల్యాండ్ లైన్ వాళ్ళు తీసుకుంటే మనం ఏం చేయాలి? మరి రాబో తరానికి యూత్ పిల్లలకి ఏం కావాలి, ఎడ్యుకేషన్కి ఏం కావాలి, సీనియర్ సిటిజన్కి ఏం కావాలి, ఇవన్నీ అవసరాల కోసం ఎక్కడైనా కొన్ని ల్యాండ్ చేస్తే ఇంకా ల్యాండ్ పోకుండా ఈ నియోజకవర్గ ప్రజల కోసమే వాడాలని ఆలోచనతో ల్యాండ్ చేస్తున్నాం. సిఎస్ఆర్ ఫండ్ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ మీటింగ్ పెడుతున్నాం, ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఒక్క మీటింగ్ పెడుతున్నాం. ఎలక్ట్రిక్ పెడుతున్నాం, సీఎం కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. నియోజకవర్గంలో ఖర్చు పెట్టిన తర్వాతనే పక్కదానికి పోవాలి ఈ ఆలోచనతో మనం ప్లాన్ చేసుకున్నాం. దాని ప్రకారంగా నడుస్తున్నాం. ఇప్పుడు మధ్యలో కొంచెం మిస్యూజ్ చేస్తున్నాం. అధికారులను ప్రెషర్ చేసి బయటకు తరలిస్తారు. తరలించకుండా అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. ఎవరు చేశారు? బాగా చెప్పండి. ఎవరాళ్ళు 60 కాజీపల్లి ఎవరు మీరు ఇక్కడ? 181 ఉండేది. ప్రెస్లకు ఇచ్చిన అది ఏం డామేజ్ అక్కడ ఆరోపించింది దానికి ఏంటని లేదన్న 181 సర్వే నంబర్ లో గత 35 గులగొట్టారు. మొన్న రీసెంట్ గా 10 రోజుల కింద గులగొట్టారు. అధికారులు వచ్చి గులగొట్టారు. ఎందుకు? అదే బీఆర్ఎస్ వాళ్ళు అక్రమంగా కబ్జా చేసి ఇల్లు కట్టిస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణతోటి అధికారులు వచ్చి గులగొట్టారు. అది మీ పైన చెప్పాడు, ఈ మైపాలి అని చెప్పాడు. అతను 5 ఎకరాల ల్యాండ్ కాంగ్రెస్ లో కబ్జా పెట్టేస్తే స్టేడియం కు మేము కోర్టు నుంచి కొట్లాడి తీసుకున్నాం. ఇంకా దీనికోసం మాట్లాడినా నాకు ఎలాంటి సంబంధం లేదు. గవర్నమెంట్ ల్యాండ్ కట్టడం అధికారులు చర్య తీసుకోవాల్సిందే. బీఆర్ఎస్ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, బీజేపీ ఉండదు, ఇంకోటి ఇవ్వడం ఉండదు. గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టుకున్నప్పుడు కూలగొట్టవలసిందే. గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రజలు ఎవరు కారు. అది పబ్లిక్ కోసం, పబ్లిక్ పర్పస్ లో తీసుకోవాల్సిందే. వీకర్ సెక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు అలాట్మెంట్ చేసుకోవాలి. కేటాయించి ప్రశ్నలకు ఎట్లా కేటాయించినా అట్లా కేటాయించుకోవాలి. భూమి ఉన్నది, పద్ధతి ఉన్నది. మెయిన్ రోడ్ అన్న మీ పైన ఆరోపణ చేశారు. అక్షర వర్గం ఏమంటే ఇక్కడ కాలనీలు, కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. రైతులు ఇదంతా ఆఫీసులతో అవుతుంది. కానీ అదనంగా అక్షర వర్గము డబ్బులు వసూలు చేస్తారు. అక్షర వర్గం ఒక్కరు ప్రూఫ్ చేయడం, అనుచరం పేరు చెప్పమని ఇంకేం చేపిస్తా పేరు చెప్తాను. ఇక్కడ చెప్తే ఎట్లా? హవామే బాత నైకరణ, గాలి దీపం పెట్టొద్దు. ప్రూఫ్ చేయమని చెప్తా. నందన్ ఏంటది చెప్తుంటారు. నందన్ చెప్పు. చెరడిపెట్లో అటు దుర్గానగర్ కాలనీ కానీ అటు సిద్ధార్థ కాలనీ, పటేల్ సిద్ధార్థ కాలనీ కానీ ఈ కాలనీలో కొత్త కాలనీలో రోడ్ చేయడానికి, డ్రైనేజ్ చేయడానికి పైసలు తీసుకుంటారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. అనుచర వర్గం ఎవరు తీసుకుంటున్నారు? అనుచర వర్గమే ఓకే. నారాయణ ఎలా మళ్ళా పేరు మరి అదే అని లఫుట మాట ఒకటి లఫుట మాటలు మాట్లాడితే కుదరదు. ఆధారాలతో రావాలి. ఆనే ప్రెస్ మీట్ పెడదాం రమ్మను. అక్కడనే పెడదాం రమ్మను. ఆనే స్టేజెస్ పెడదాం రమ్మను. అది రమ్మన్నారు. అయ్యో ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే ఒకటే కదా, అది రమ్మని ఆమె పెడదాం. రమ్మని పెడదాం ప్రెస్ మీట్. నేను రావాలి, మాట్లాడద్దు కదా. రావాలి చెప్పు బాసి. మీ రాజకీయ జీవితంలో కనవాలేదు. ఆయన ఏ పార్టీ అంటే ఆ పార్టీలో మాట్లాడండి ఆయన అభినందించడం జరిగింది. దాంతోపాటు మీ తప్పిదం లేకపోతే 80 కోట్ల ఆస్తులను ఈడీ ఏ విధంగా మేము అటాచ్ చేసుకుందని చెప్పి రెండో క్వశ్చన్. 80 కోట్లు ఈడీ అటాచ్ చేసింది మన ఈడీ రైట్స్ కోర్టులో నడుస్తుంది. కోర్టులో ఉంది, న్యాయస్థానం ఉన్నది. కనీసం చూపించాలా? మొన్ననే రిలీజ్ చేశారు. వీడికెళ్ళి కోర్టు ద్వారా డైరెక్షన్ తో రిలీజ్ చేశారు. సండే సబ్ రిజిస్ట్రార్ పంపించిన ఎలివేషన్ ఇచ్చిందా? హైకోర్టు కాపీ కాదు, ఈడీ ఆఫీస్ నుంచి సబ్ రిజిస్ట్రార్ కు 2 రోజుల కింద రిలీజ్ చేశారు. అది బాగాలేదు, రిలీజ్ అయింది. దాని గురించి ప్రాబ్లం లేదు.
బాధ్యత కోర్టులో ఉన్నది జడ్జిమెంట్ ఉంటుంది కదా. ఎక్కడది ఒకటిను రామేశ్వరం బండ ఇక్కడిను రామేశ్వరం బండ ఇక్కడ ఒక్కటి రామేశ్వరం బండ ఇంగ్లీషం పోచారం పటంచెరు 220 ఎకరాలు ల్యాండ్ మార్క్. ఈ 3 గ్రామాలలో 110 ఎకరాలు అవి అన్ని అమ్ముకొని మింగి నీళ్ళు లాగేసినాం. గుర్తుపెట్టుకో, మాకు ఏం లేదు అట్ట పట్టలాంటి. ఇప్పుడు నువ్వు ఎప్పుడో సర్వే నెంబర్ అక్కడ స్థానికంగా ఒకసారి ఉప సర్పంచ్ 2 సార్లు, ఎంపీటీసీ, ఇప్పుడు వైస్ చైర్మన్, కౌన్సిలర్, అదే సర్వే నెంబరే లేదంటుడు. పార్టీలు మారిందని చెప్తారు. 2001 ముఖ్యమంత్రి మారింది ముఖ్యమంత్రి వాడు మారాలి అన్నోడికి మారి అది ఇస్తా, ఏమేమి తీసుకురా అది ఇస్తాను మీకు. అదంతా ఫేక్ మాటలు అని చెప్తున్నాయి. ఒకటిలో 1 కిలో 7 తులాల బంగారము మా కోడల్ని, మా చనిపోయిన బాబుని బ్యాంకు లాకర్లో సీజ్ చేశారు. అది కూడా రిలీజ్ చేసింది. ఇక్కడ చెప్పాలా, ఈ పార్టీలు మారి చెప్పాలా? ఎంతమంది మారి పార్టీలు అట్లంటే వాళ్ళు అయ్యే పార్టీలు ఉండే ఆయన పార్టీ మీద ఆయనకి ఆయన కూడా మారిండు. చెప్పలేదా? అరే చెప్పుదా